హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే డే 3 ప్రోమో 1 4th సెప్టెంబర్ ప్రకారం ప్రోమోలో వచ్చిన దాని ప్రకారం మీకేమనిపిస్తుంది, నా ఒపీనియన్ ఏంటనేది నేను షేర్ చేసుకోబోతున్నాను. యాజ్ ఆఫ్ నౌ హౌస్లో ఎవరెవరికి మధ్య గొడవ జరుగుతుంది అన్నీ అబ్జర్వ్ చేసి, ప్రోమో అబ్జర్వ్ చేసి రివ్యూ ఇస్తున్నానండి నేను. ఎవరెవరి మధ్య గొడవ జరుగుతుంది అండ్ నాగమణికంట ఆ ప్రోమో చూసిన తర్వాత నాగమణికంట కష్టాలు చెప్తూ ఘోరంగా ఏడ్చాడు. అది చూసాక ఎవరెవరికి ఫేక్ అనిపించింది, ఎవరెవరికి జెన్యూన్గా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి. నాకైతే కొంచెం జెన్యూన్ అనిపించింది అండ్ తన పాజిటివ్స్ ఏంటి, తన నెగిటివ్స్ ఏంటి బోత్ నేను చెప్తాను. అండ్ ప్రోమో చూసిన తర్వాత ఎవరికి ఏంట్రా ఇది సోది అని అనిపిస్తుంది అనేసి కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ప్రోమో ఓపెన్ చేయగానే సీతక్క బేబక్కని చేసిందండి. యాక్చువల్గా ఏంటంటే నేను నైట్ లైవ్ చూశాను. నైట్ లైవ్లో ఏంటంటే బేబక్క గారు 2 కర్రీస్ చేశారు. ఒకటి ఆలు కర్రీ, ఒకటి ఎగ్ కర్రీ చేసింది. ఒకటి ఏంటంటే కొందరు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, కొందరు వెజ్ తినేవాళ్ళు ఉంటారు. సో అందుకని చెప్పేసి 2 కర్రీలు ఉంటుంది. కానీ నిన్న మధ్యాహ్నం కనుక ఎగ్ బుజ్జి చేసుకుంటే ఇండివిజువల్ కుకింగ్ అనేది లేదండి. ఇండివిజువల్ కుకింగ్ ఎందుకు లేదు అని అంది అంటే బేబక్క గారు ఎందుకన్నారంటే, అంతమందికి అందరు ఎగ్ బుజ్జిని చేసుకుంటా, కూర మంచలేదు, ఎగ్ బుజ్జి చేసుకుంటా అంటే ఎగ్స్ అన్ని నడుస్తాయి అండ్ అది రేషన్ కూడా సరిగా రాదు. కాబట్టి ఉన్న రేషన్నే కొంచెం మంచిగా పొదుపుగా వాడుకోవాలి. కాబట్టి ఆమె అది చెప్పడంలో తప్పు లేదు అనిపించింది. ఆ పాయింట్ను ఉద్దేశించి ఇంట్లోకి వెళ్ళిపోవడానికి అర్హత నీకు ఉంది అనేసి నామినేట్ చేయడం నాకు అది వ్యాలిడ్ పాయింట్ లాగా నాకు అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ గారు సోనియాని నామినేట్ చేశారు. అండ్ సోనియాని నామినేట్ చేయడంలో నాకైతే బాగా అనిపించలేదండి. తన పాయింట్స్ అనేది వాలిడ్ పాయింట్స్ పెట్టట్లేదు అని ఏమో అనిపిస్తుంది. విష్ణుప్రియను మనం ఎన్నో షోలో చూస్తామండి, ఎంత చూస్తాము. చాలా మాస్గా ఉండే, చాలా యాక్టివ్గా మాట్లాడే విష్ణుప్రియ ఇక్కడికి వచ్చేసి చాలా పద్ధతిగా ఉంటే నాకేమో విష్ణుప్రియ ఇంకా మాస్క్ వేసుకొని ఆడుకుంటుంది. అండ్ విష్ణుప్రియ కనుక తన ఆట మొదలేస్తే కనుక మంచిగా ఉంటుంది అనేసి చాలా బాగా అనిపిస్తుంది. కానీ కాకపోతే విష్ణుప్రియ ఇన్వాల్వ్ అవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నాగమణికంటను నామినేట్ చేశాడండి. అభయ్ నాగమణికంటను మంచి వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేశాడండి. అదేంటి అని మనం చూసుకుందాం. ప్రతిసారి తన బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తూ మాట్లాడడం నాకు నచ్చట్లేదు, బట్ నానే అనేసి నామినేట్ చేశాడు. కానీ తను ఏదైతే నాగమణికంట తను ఏదైతే ఉందో, నాగమణికంట సింపతిని బ్యాక్గ్రౌండ్ని బయటికి తీసుకొస్తున్నాడు. కానీ కాకపోతే చెప్పుకుంటూ నేను అట్లా అని చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎవరికే కానీ ఆఫర్స్ రాకుండా అండ్ స్థితి బాగాలేనప్పుడే బిగ్ బాస్కి వస్తారు. ఎందుకంటే ఇది రియాలిటీ షో. మన క్యారెక్టర్ నచ్చపోతే, మన జీవితం నచ్చపోతే మనకు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆఫర్స్ రావని అది తెలిసిన తర్వాత కూడా జనాలనే బిగ్ బాస్కి వస్తారు. కాబట్టి అది చిన్న వ్యాలిడ్ పాయింట్తోనే నాకు ఎమోషనల్ డ్యామేజ్ చేయడం దీన్నే. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ నాగమణికంఠను చేస్తాడండి. అప్పుడు ఏంటంటే నాగమణికంఠ పైన ఏమని పాయింట్ రేజ్ చేస్తాడంటే, ప్రతిసారి తన బ్యాక్గ్రౌండ్ తీసుకొస్తూ మాట్లాడడం నాకు నచ్చట్లేదన్న నాగమణికంఠ గారు అని చెప్పేసి అభయ్ నవీన్ నాగమణికంఠను నామినేట్ చేస్తాడు. కానీ కాకపోతే నాగమణికంఠ వచ్చిన పాయింట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. నాగమణికంఠ అది ప్రోమోలో వేసిన సిచ్యువేషన్ నేను చెప్తాను. దానికి ముందు ఏంటంటే అభయ్ నవీన్ నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే నాగమణికంఠ తన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా బాగున్నాయండి. ఎంత అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే అరే బాబు ఏంటంటే మనమే చూసిన జనాలకే కన్విన్స్ అయ్యేలాగున్నాం. ఎందుకంటే అరే నిజమే కావచ్చు, కానీ కాకపోతే సింపతి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరికి, ప్రతి కంటెస్టెంట్కి కష్టాలు అనేవి ఉంటాయి. ఎవరు కానీ ఊరికే ఇక్కడికి రాలేదు. అది కనుక అది హౌస్లో వాళ్ళందరూ ఎంత ప్రూవ్ చేసినా కూడా ఆల్రెడీ నేను అందరు అదే పాయింట్ అంటున్నారు. సింపతి గేమ్ పెట్టుకొని ఆడుతున్నావు అంటున్నారు. అయినా కూడా అదే పాయింట్ పైన నేను ఊరికే తీయడం ఏంటంటే నాకు కూడా నచ్చలేదు. కానీ కాకపోతే తను ఆర్గ్యుమెంట్ చేసే ప్రకారం అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక్క పాయింట్ కూడా తడబడకుండా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. తన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే నాగమణికంఠ చాలా బాగున్నాయి. కానీ కాకపోతే ఏంట్రా వీడి సోది ఏంటి అనేసి చాలా
బాగా అయితే అనిపించలేదు. నెక్స్ట్ అబ్బాయి వచ్చేసి బేబక్కని నామినేట్ చేశాడంటే మంచి బేబక్కని కూడా వ్యాలిడ్ పాయింట్స్తోనే నామినేట్ చేశారు. అదేంటంటే మళ్ళీ ఆడదాం అని పక్క పెడుతున్నావు అక్క, నువ్వు లైట్ తీసుకుంటున్నావు గేమ్ అనేసి మంచి సూపర్ పాయింట్తో నామినేట్ చేశాడండి. ఇక్కడ ఏంటంటే పర్లేదు, అక్కడ ఏమందంటే బేబక్క పర్లేదు బ్రో, నువ్వు ఫుడ్ మీద కాకుండా నువ్వైనా గేమ్ పైన నామినేట్ చేస్తావు అన్నట్టుగా మాట్లాడిందండి. ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసింది. ఒక రోజులో ప్రతి ఒక్కరికి బయట పడదు కదా, నేను కూడా ముందు ఆడతా అనే కంటెంట్లో మాట్లాడిందండి. నాగమణికంట అప్పటికే అభయ్ నాగమణికంట వేయడంతో తను ఆర్గ్యూ చేసుకోలేక, ఎందుకంటే అబ్బాయి చాలా వ్యాలిడ్ పాయింట్స్తోని చాలా సుత్తిగుచ్చినట్టుగా చాలా బాగా చేశాడు. సో నాగమణికంటకి అక్కడ ఆర్గ్యూ చేసుకుందాం అనే హోప్ లేదు. సో అందుకనేసి చాలా బాగా ఏడ్చాడు. మళ్ళీ లేచి నాగమణికంట లేచి ఒక పాయింట్ చెప్తా అనుకుంటూ అన్నాడండి. నాగమణికంట లేచాడు, కూర్చో అనేసి నిఖిల్ అంటూ ఒక పాయింట్ అనేసి వదిలేశాడు. అయినా కూడా చెప్పింది వినిపించుకోకుండా యాక్సెప్ట్ యువర్ పాయింట్ అని ఎమోషనల్గా ఈ హౌస్లో ఉండడం కరెక్ట్ కాదని అంటాడు. అయినా కూడా ఎప్పటికీ తన హౌస్మేట్స్కి తనని నేర్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి యష్మి మణికంఠన్ చేస్తుంది. అందులో కూడా యశ్వి మణికంఠన్ చేయడం వల్ల అప్పటికే అభయ్ మణికంఠన్ చేయడం వల్ల చచ్చిన పాములాగా అవుతాడండి. ఇంకా అరే హౌస్ అందరూ ఏంది నన్ను టార్గెట్ చేసి ఇట్లా అనేసి అదే ఇంపాక్ట్ పైన ఉంటాడు. ఓకే ఐఎమ్ లెట్టింగ్ ద గేమ్ అనేసి అంటాడు. కానీ కాకపోతే ఈ మాట నాకు నచ్చలేదు. ఇక్కడ బాగా ఏడుస్తాడండి మణికంఠ. మీరు నా పాస్ట్ తెలీదు అంటే మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేకుండా ఎంఫసైజ్ చేయలేం కదా అనేసి మళ్ళీ ప్రేరణ కూడా నాగమణికంఠని ఈ పాయింట్ తీసేసి చేస్తుందండి. అప్పుడే ఈ సన్నివేశం మనం ప్రోమో ఏదైతే చూసామో ఆ ప్రోమోలో అదే ప్రేరణ చేయించినప్పుడు ప్రేరణ కూడా చేస్తుందండి. ఎందుకంటే తను మాట్లాడే విధానం అట్లుంది. నాకేమనిపించిందంటే నాగమణికంఠ చాలా జెన్యూన్గానే చెప్పాడు. తన లైఫ్ స్టోరీ గురించి అన్నీ జెన్యూన్గానే చెప్పాడు, తన బ్యాక్గ్రౌండ్ గురించి జెన్యూన్గా చెప్పాడు. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరు అలానే వస్తారు. అసలు మనిషి అనటానికి బాధలు కష్టాలు లేనిది ఎవరు ఉండరు. సో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. బిగ్ బాస్ ఎప్పుడు స్ట్రాంగ్ కంటెస్ట్నే హైర్ చేసుకుంటుంది. నువ్వు అంత ఎమోషనల్ పర్సన్ అయితే ఈ హౌస్లో వర్కౌట్ కాదు. కొంచెం స్ట్రాంగ్గా ఉండి నీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి, దాంతోపాటు గేమ్ బాగుండి అందరితో బాగా కలిసిపోతే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ ఉంటా, బాయ్.